విజయవాడ రవాణా శాఖ కార్యాలయం ఘటనపై ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాత తెలుగుదేశం నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అధికారులందరికీ కూడా తెలియజేయడానికి మాకెప్పుడు బేషజాలు లేవు. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందండి? జగన్మోహన్ రెడ్డి మొన్న నందిగామలో జరిగిన దుర్ఘటన మీద ఏ విధంగా ప్రవర్తించాడు? ఒక ఐఏఎస్ అధికారిని తీసుకొని జైలుకి లాక్కెళ్తానని సెంట్రల్ జైలుకి అని చెప్పి మాట్లాడాడు. కనీసం రాష్ట్రంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ వారు చేసిన సంఘటన మీద విచారం వ్యక్తం చేయమంటే నాకేం అవసరం లేదని చెప్పి అంటే అంత ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన సంఘటన మీద మరి ముసల కన్నీరు కాలుస్తాం, అది మంచి పద్ధతి కూడా కాదు. ప్రజలు హర్షించరని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మేము అధికార పార్టీ సభ్యులైనా సరే మేము నిన్న జరిగినటువంటి సంఘటనలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. అది మా సంస్కృతి, అది అధికార పార్టీ యొక్క సంస్కృతి. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు దాదాపు గంట సేపు అన్ని విషయాలని కూడా కూలంకుషంగా జరిగినటువంటి ప్రతి విషయం మీద కూడా మాట్లాడారు. ఇవాళ ఆయన మొన్న కూడా అసెంబ్లీలో చెప్పారు, అధికార పార్టీ అంటే అరిటాకు లాంటిది. అరిటాకు ముళ్ళు మీద పడినా, ముళ్ళొచ్చి అరిటాకు మీద పడినా నష్టపోయేది అరిటాకే. కాబట్టి ఇలాంటి సంఘటనలు మంచిది కాదని చెప్పి మమ్మల్ని మందలించడం కూడా జరిగింది. దానికి ఒప్పుకుంటున్నాం మేము. ఎందుకంటే ఖచ్చితంగా మాకేం బ్యాషజాలు లేవు. ఇవాళ మా నాయకుడు, మేము, మా కార్యకర్తలు, మా పార్టీ నాయకులు అందరం కూడా ఈ రాష్ట్రాన్ని సరైన రీతిలో అభివృద్ధి చేయడానికి అందరినీ కలుపుకొని, చిన్న హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ అటెండర్ కానించి అందరినీ కలుపుకొని ఈ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తూ ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఉన్నాం. తప్పనిసరిగా ఆయన సూచనలు, ఆయన సలహాలు, అలాగే ప్రజలకి ఏ విధంగా మంచి జరుగుద్ది, ఏ విధంగా చేస్తే మంచితో అదే కార్యక్రమాలను భవిష్యత్తులో నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎవరి మనసునైనా సరే నొప్పించి ఉంటే మరి దానికి విచారం వ్యక్తం చేస్తూ బాధపడతా ఉన్నాం. అది కూడా మేము మీడియా ద్వారా మా ఉద్యోగ సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడి నుంచి కమిషనర్ గారి ఆఫీస్ కూడా వెళ్లి కమిషనర్ గారితో కూడా మాట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఏముందండి, ఇవాళ మేము ప్రతిపక్షం అనేది ప్రతి ఇష్యూని కూడా రాజకీయం చేయాలని చూస్తా ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. నందిగామ ఘటనలో ఒక సమర్థుడైనటువంటి ప్రధాని అవార్డు తీసుకున్నటువంటి బాబుని, ఆయన కలెక్టర్ గారిని నువ్వు ఏమని దూషించావు? జైలుకి తీసుకెళ్తానన్నావు. నువ్వు చేయి చేసుకోపోయావు. ఆయన చేతిలో ఉన్న కాగితాలు లాక్కోపోయావు. కనీసం ఒక్కసారి క్షమాపణ చెప్పామని అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము ఒక చిరు ఉద్యోగి అయినా సరే మా వల్ల అతను ఇబ్బంది పడున్నా, అతను బాధపడున్నా మేము దానికి విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి. ఖచ్చితంగా దీన్ని ఇవాళ ముగింపు పలుకుతున్నాం. ఇప్పుడే ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు దీని మీద అందరినీ పిలిపించారు. ఐదుగురు ఇక్కడే ఉన్నాం, మాట్లాడారు. మళ్ళా ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం, వారితో కూడా మాట్లాడి అన్ని విషయాల్ని కూడా దీనికి వాళ్ళు ఫుల్ స్టాప్ పెడతాం. ఇప్పుడు చెప్పేది బేషరతుగా అదే కదా, విచారం వ్యక్తం చేస్తున్నాం అంటే బేషరతుగా తెలుగులో చెప్పింది అదే కదా. కాబట్టి మేము కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడి, కమిషనర్ గారితో కూడా నిన్న కూడా మాట్లాడాం. అన్ని విషయాలు ఖచ్చితంగా మేమేమీ దూషించలేదు, ఎవరు దూషించాల్సిన అవసరం లేదు. జరిగింది ఒక ప్రజా సమస్య, మేము ఒక ప్రజా సమస్య మీద వెళ్ళడం జరిగింది. ఆ ప్రజా సమస్య మీద కొంత మనస్పర్ధలు వచ్చినాయి. దాని మీద చిన్న ఘర్షణ లాంటిది జరిగింది తప్ప ఎవరిని మేము దూషించలేదు, పేర్లు పెట్టి దూషించడం కానీ ఎవరైనా చేయలేదు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, అందరినీ కలిపి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు అందరినీ పిలిపించి మాట్లాడటం జరిగింది. చాలాసేపు అన్ని కూడా చర్చించడం జరిగింది. నిజంగా కూడా నిన్న జరిగినటువంటిది ఒక అనుకోనటువంటి ఘటన, ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన, విచారకరమైనటువంటి ఘటన. దాంట్లో మాకెవరికి కూడా పర్సనల్ ఎజెండాస్ లేవు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ. ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ, ఒక యాక్సిడెంట్ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ మా టీఎన్టీసీ నాయకులు దాన్ని టేకప్ చేస్తే దాని మీద కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వలన ఈ ఇష్యూ జరిగినటువంటి ఇష్యూకి మేము దాన్ని
సమర్థించుకోవడం అనేది మేము చేయట్లేదు. ఎందుకంటే మాకు విచక్షణ ఉంది. ప్రతిపక్ష నాయకుల్లాగా మేము విచక్షణ కోల్పోయి మేము చేయం, అవినీతి పరులాగా మేము చేయం. మా పర్సనల్ అజెండాస్ ఏమి దీంట్లో లేవు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాకు చాలా క్లియర్గా చెప్పారు, ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. మనం ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందాక బోండమ్మ గారు చెప్పినట్లు ముల్లెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడినా తప్పు మన కాకపోయినా ఒక్కొక్కసారి పరిస్థితుల తలకి మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో మాట్లాడమని చెప్పారు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నాం. ఒకవేళ మేము తెలుసో తెలియకో ఆవేశంలోనో ఎవరైనా మనోభావాలను మేము దెబ్బతీసి ఉంటే, ఆవేశంలో కొన్ని పొరపాట్లు జరుగుంటే మేము క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేమంతా కూడా ఒక కమిట్మెంట్తో ఈరోజు పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఇక్కడ విజయవాడ సిటీలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడా చిన్న మా మధ్యలో పొరపక్ష లేకుండా కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. కార్యకర్తలు ఇది చూసుకుంటున్నాం. అటువంటి దాంట్లో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కొన్ని రకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ జరిగినటువంటి సంఘటన మీద మేమందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కమిషన్ నిన్న కూడా ఈ ఘటన జరిగిన తర్వాత గంటన్నర సేపు మన గౌతమ్ సవాంగ్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసులో గంటన్నర సేపు చర్చించాం. నిన్న అన్నిటికీ కూడా చాలా వరకు పరిష్కారాలు దొరికినాయి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఇంకొకసారి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మళ్ళీ వెళ్ళి కమిషనర్ గారితో కూర్చుంటున్నాం. మాకేమీ దాంట్లో ఇగో ప్రాబ్లమ్స్ లేవు, లేకపోతే భేషజాలు లేవు. ఖచ్చితంగా మేము ఆయనతో కూర్చుని ఈ ఇష్యూసే కాదు, రేపు రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా జగన్ సమర్థిస్తున్నటువంటి 200 బస్సులు, అక్రమ బస్సులు అరుణాచల్ ప్రదేశ్లో లేకపోతే నాగాలాండ్లో, పాండిచేరిలో ఇటువంటి రిజిస్ట్రేషన్ చేసిన ఇక్కడ తిరుగుతున్నాయో వాటి మీద కూడా చర్చిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పచ్చ కామెల వాళ్ళకి కళ్ళని అందరికీ కూడా పచ్చగా కనపడుతుందంట దేశం అంతా. అట్లా అతను తప్పుడు పనులు చేపిస్తూ అతనికి సంబంధించిన వాళ్ళవి 200 బస్సులు దొంగల బస్సులు తిప్పుకుంటూ మాట్లాడితే అధికార పక్షం నేతల మీద పడటం జరుగుతూ ఉంది. మేము నీతిగా వ్యాపారాలు చేసుకుంటున్నాం, నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. మేము సంపాదించిన దాంట్లో కొంత పార్టీకి ప్రజలకు ఖర్చు పెడతాం తప్ప అవినీతి అనేది మా దగ్గర లేదు. మా బ్లడ్లో, మా డిఎన్ఏలో కూడా ఉండదు. అది మా నాయకులు నేర్పించినటువంటి బాట కాదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అనవసరమైన ఆరోపణలు మానాలి. అటు పార్థసారథి అయినా, ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్ అయినా, ఇంకెవరైనా సరే ఈ ఇష్యూని తీసుకుని ఏదో దాన్ని పెద్ద రాద్ధాంతం చేద్దాం అనుకోవద్దు. మీ చరిత్ర మాకు తెలుసు. మీ అవినీతిలో ఇప్పుడు తిరిగేటువంటి 400 దొంగ బస్సుల్లో జగన్ వ్యక్తులకు సంబంధించి 200 పైన ఉన్నాయి, మిగతా వ్యక్తులు కూడా ఉన్నాయి. దాని మీద కూడా రేపు 1st తారీఖు నుంచి ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము ఇప్పుడు కమిషనర్ గారిని కోరుతాం. రవాణా శాఖ ఎంపీగా అయితే మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ ఆయన ముందు ఒక ప్రైవేట్ ఆపరేటర్ గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటే గోండాలా ప్రవర్తించడం, ఆర్టీసీ నాశనం నడవడానికి మీ ప్రైవేట్ బస్సులు కూడా కారణం అని జేఏసీ నేత చెప్పారు. ఎయిర్ ఇండియాకి లాస్ రావడానికి ప్రైవేట్ ఎయిర్లైన్స్ కారణం కాదు. అట్లాగే ఆర్టీసీ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. కానీ దొంగ పర్మిట్లు తీసుకుని అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, పాండిచేరిలో రిజిస్ట్రేషన్ చేసుకుని మేము బస్సులు తెప్పం. ఒకవేళ అటువంటిదన్నా ఉంటే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇమీడియట్గా నా బస్సులు ఆపుకోవడానికి నేను రెడీగా ఉన్నా. నాకు పార్టీ ముఖ్యం, నాకు ముఖ్యమంత్రి గారు యొక్క గౌరవ ప్రతిష్టలు ముఖ్యం. నా వ్యాపారం కంటే కూడా అది నాకు ఎక్కువ. ఇది ముఖ్యమంత్రి గారు నా బస్సులు తప్పుడు బస్సులు తిరుగుతున్నాయి అని చెబితే ఇప్పటికిప్పుడు నేను నా వ్యాపారం మానేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ముందు అక్రమ బస్సులు అరికట్టాలనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. దీంట్లో సగంపై జగన్ బినామీ పేర్ల మీద తిప్పేటువంటి అక్రమ బస్సులు ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటి కూడా అడగట్టమని ఇప్పుడు కమిషనర్ గారు మేము రవాణా శాఖ విఫలమైందని మీరు అనుకుంటున్నారా? రెండోది, ఆరెంజ్ బస్సు ట్రావెల్ ప్రమాదంపై మీరు ఒత్తిడి తీసుకొచ్చారు పట్టాభి గారి ద్వారా అనేది వాళ్ళ ప్రధాన ఎలిగేషన్స్. ఈ రెండు ఆరెంజ్ బస్సు ఒకటి, ఇక్కడ ఆరెంజా, మార్నింగ్ స్టారా, కావేరిని అది కాదు. అధికారుల్లో కొంతమంది కింద స్థాయి అధికారులు కొంత అవినీతి పరులు ఉన్నారు. అది పై స్థాయిలో తెలియట్లేదు. అది కూడా తెలియజేస్తాం ఇప్పుడు కమిషనర్ గారికి. ఖచ్చితంగా అవినీతి పరులు ఎవరుంటే మీరు చర్య తీసుకున్నారో అని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు దృష్టికి వస్తాయి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. అట్లాగే బాలసుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ది కంట్రీ. ఆయన మేము గౌరవిస్తాం. ఏమైనా తప్పు జరుగుంటే ఆయన మేము కూర్చొని చర్చించుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన అనేది మటుకు ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతుంది. దాని మీద కదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన జరగబోతుందంటే అదే అవినీతి పరులని ముఖ్యమంత్రి గారు శిక్షిస్తారు. తీసుకెళ్ళాం, అన్ని చర్చించాం. ఇప్పుడు అక్కడ రండి.